నమస్తే జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. ఇవాల్టి మన టాపిక్ స్నేహం, స్నేహ భావాలు. చాలా మందిలో రకరకాల స్నేహాలు ఉంటాయి. దానివల్ల మనకి లాభాలు కలుగుతూ ఉంటాయి, అలాగే నష్టాలు కూడా కలుగుతూ ఉంటాయి. కొంతమంది ఎక్స్పీరియన్స్ వల్ల తెలుసుకుంటూ ఉంటారు, కొంతమంది ఎప్పటికీ కూడా తెలుసుకోలేరు. అసలు స్నేహం, స్నేహ భావాలు అనేవి ఏ విధంగా ఉండాలి, అది మన జీవితంలో సక్సెస్ సాధించడానికి, ఆ రూట్ వేయడానికి ఏ విధంగా తోడ్పడతాయి అనేది ఇవాల్టి సక్సెస్ మంత్రాలు మనకు తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనకు చాలా మంచి విషయాలు తెలియజేయడానికి ప్రముఖ సైకాలజిస్ట్ రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే. నమస్తే. మన జీవితంలో పేరెంట్స్, అలాగే టీచర్స్ పాత్ర, సమాజం పాత్ర ఎంత ఉంటుందో, అలాగే స్నేహితులు, స్నేహ భావాలు, వీటి పాత్ర కూడా అంతే ఉంటుందని చెప్తూ ఉంటారు. స్నేహం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? అసలు స్నేహం అనేది పుట్టదమ్మా. అది ఎలా ఉంటుందంటే, నా కంటికి నాతో నచ్చిన వాళ్ళు, అంటే మొట్టమొదటిగా ఏంటంటే, నేను ఒక పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నప్పుడు వచ్చి పక్క నుంచి చూస్తున్నప్పుడు, అతను ఎలా చేస్తున్నాడు దీనికి చూస్తున్నప్పుడు, ఏదైనా చిన్న అరే ఇలా కాదురా ఇది అన్నప్పుడు కొన్ని విషయాలలో భావాలు ఏకీకృతంగా మారుతాయి. తర్వాత భావాలు ఏకీకృతంగానే స్నేహం కింద మారదు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే, ఆ భావాల ఏకీకృతంగా మారిన తర్వాత కూడా కొన్ని విషయాలలో నాకు చెప్పలేదు అని చెప్పి కొన్ని అలిగినవి కూడా ఉంటాయి. అలిగిన దీంట్లో కొంత సమయం పట్టిన తర్వాత నా వాళ్ళని నమ్మకం కలగటానికి సమయం పడుతుంది. ఆ నమ్మకం కలిగినప్పుడు ఆ ఫ్రెండ్షిప్ అనే దీంట్లో నేను ఏదైనా తింటున్నాను అనగానే తనకు కూడా షేర్ ఇవ్వాలని తెలియకుండా దాచిపెట్టే మనస్తత్వం ఏర్పడుతుంది. ఆ మనస్తత్వం నుంచి మెల్లిగా ప్రతిరూపంగా మారుతూ ఎదుగుదలగా మారుతున్నప్పుడు స్నేహం. ఇది కొంచెం వయసు వచ్చింది. చిన్నపిల్లలు అలా కాదమ్మా. పిల్లలు పుట్టి ఎవరైనా చేసి నవ్వంగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా తాకటం, లేకపోతే ఇట్లా నవ్వు చేయటము, అవి చేస్తున్న ఆ విధంగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించి ఏం అక్కర్లేదు. ఆ సమయాన్ని గడుపుకోవటానికి వాళ్ళు అది ఫ్రెండ్ లాగా అనుకుంటారు. ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు పార్క్ తీసుకెళ్తున్నాం అనగానే పిల్లలు ఎంత వస్తారని, ఎవరైనా రానియండి పిల్లలు, ఇది వెళ్ళిపోతారు. కొంత వయసు వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ వస్తే కానీ నేను రాను అంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్లో ఉన్న వాళ్ళని మటుకే పరిమితంగా తీసుకోగలిగే స్థాయిలోకి ఉంటుంది ఆ వయసులో. అదే కొంత వయసు పెరిగిన తర్వాత వచ్చి చేసినప్పుడు నన్ను ఎవరు ఎక్కువగా పొగుడుతారో వాళ్లే నా ఫ్రెండ్స్ అనే భావనలోకి వస్తారు. ఈ భావనలోకి వచ్చినప్పుడు చేసినప్పుడు కూడా కొన్ని విధాలైనటువంటి ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి అసలైనది మొదలవుతూ ఉంటుందమ్మా. చిన్నప్పుడు ఉన్నటువంటి బంధాలు వీటిలలో ఏది కాంక్షిస్తూ ఉండదు. మనమంతా ఒక్కటే, మనమంతా భావన అనేది ఉంటుంది. ఈ వయసు నుంచి వచ్చేసరికల్లా భావనలలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇంకా కొంత వయసు పోయి కాలేజీ లెవెల్ వీటివన్నీ దాటి చేసింది దీంట్లో కల్లా లాభ నష్టాలను యొక్క బేరేజ్ వేసుకుంటూ చేస్తున్న ఫ్రెండ్షిప్స్ పెరిగిపోతున్నాయి. తర్వాత ఉద్యోగంలోకి వచ్చేసేటికల్లా నీ పని పట్ల ఉన్నదాన్ని బట్టి స్నేహాలు ఏర్పడుతుంటాయి. ఒక పని బాగా చేస్తున్నావు, ఓహో ఇతను పని బాగా చేస్తారు కాబట్టి ఇతనితో మనం జాగ్రత్తగా ఉండాలి చేయటం, ఇవన్నీ ఉంటాయి. పాత రోజుల్లో ఏంటంటే ఒక దీంట్లో సీనియారిటీ ప్రకారంగా ప్రమోషన్స్ ఉండేవి. ప్రస్తుతం పని, వ్యవహారం, ఆ నలుగురితో ఎలా కలుస్తున్న వాటి నుంచి ప్రమోషన్స్ మారుతుంటాయి. అంటే ఫ్రెండ్స్ ఎలా అసోసియేట్ అవుతున్నావు, నలుగురితో కలిసి కష్టమైన పనిని కూడా ఇష్టంగా మార్చి ఎలా చేయగలుగుతున్నావు, ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్గా మారటానికి ఆస్కారంగా ఏర్పడుతుంటుంది. స్నేహం అనేది ఎప్పుడు ఆకాంక్షించదమ్మా. స్నేహం అనేది ఇవ్వటం అనేది. కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే దాని అర్థాలను మార్చుకుంటూ రకరకాల వ్యవస్థ నుంచి వచ్చే దీంట్లో స్నేహం అనేది ఇంకోళ్ళకి ఏదో ఆశిస్తూ చేస్తున్న వాళ్ళు పెరిగిపోతున్నారు. ఇది పెను తుఫాన్ లాగా మారిన తర్వాతనే దాని గురించి తెలుసుకోగలుగుతున్నారు. రెండోది, స్నేహం అనే దాంట్లో మనకున్న దానిని మనం అంతా ఎలా పంచుకొని తింటామనేది ఆలోచన ఒకప్పుడు ఉండేది. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఇస్తే నాకు ఇంకోటి ఇవ్వవా, నేను మా ఫ్రెండ్కి ఇస్తానని చెప్పి తల్లిదండ్రులు వెంటనే అంటారు నీకే లేదు కానీ ఇంకోళ్ళకి. అక్కడ ఏమైపోతుంది, వాళ్ళల్లో ఆ భావనని మొలకెత్తడానికి ఎప్పుడైనా సరే ఏదైనా ఇస్తాను అన్నప్పుడు అది నిజంగా ఇవ్వగలిగినప్పుడు ఇప్పించడం మంచిది. లేకపోతే ఏమవుతుందంటే ఇది పెద్దయిన తర్వాత ఎటువంటి ఏంటంటే వాళ్ళని అణగమర్చుకోవటము, ఆత్మహత్యలకు కూడా లీడ్ చేస్తూ ఉంటుంది. సో గివింగ్ అనేది చాలా వండర్ఫుల్ ఆర్ట్ అమ్మ. అది మనది ఉన్న దాంట్లో నలుగురికి ఇప్పుడు ఈ సంవత్సరం చదువుకున్న పుస్తకాలు ఇంకెవరికన్నా ఇచ్చి చదివించుకోవటం చేయటం అనేది, ఇప్పించటం అనేది చాలా మంచిది. చాలా మంది ఏంటంటే మనం చదువుకున్నాము పుస్తకాలు అంటే దానివల్ల ఏమవుతుంది, ఇది నేను ఎవరికన్నా ఇవ్వాలన్నప్పుడు వాళ్ళ వస్తువులు ఎంత జాగ్రత్త పెట్టుకుంటారో నేర్పించిన వాళ్ళం అవుతాం. అదే ఇంకోళ్ళకి ఇప్పిస్తున్నప్పుడు భావన ఎలా ఏర్పడుతుంది అంటే, అహో మనం చేసుకున్నది ప్రతి, ఇప్పుడు మనం ఇంట్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు,
చాలా మటుకు ఏంటంటే మనకి ఈ చేసిన పిల్లల చేత ఏం చేస్తారంటే మన ఇంట్లో మిగిలిపోయినది వాళ్ళకి పెడుతున్నది పిల్లలు చూస్తూ ఉంటారు. అదే మన ఇంట్లో ఉన్నది దీన్ని వాళ్ళకి సమానంగా ఇవ్వగలిగి చేస్తున్నాం అనుకోండి, ఓహో ఇది ఇవ్వటం అనేది ఇది ఉన్నప్పుడు వీళ్ళ యొక్క స్నేహ భావంలో స్వలాభం అనేది తగ్గి మనము అనే దీనికి వేరుతుంది. ఎందుకంటే మనిషి సంఘజీవి. మనములో ఉన్నటువంటి ఆనందము నీ ఒంటరితనంలో ఉండదు. ఇది మొట్టమొదటి నుంచి మన పిల్లలకి నేర్పించవలసిందేనికి ఇది. అందుకని పిల్లల్ని ఎప్పుడుగా దేవుడుగా, అంటే దేవుడు అనేవాడు వీళ్ళు గొప్ప భేదాన్ని కదా, అందరూ సమానంగా ఇస్తున్నట్టుగానే అందుకే పిల్లల్ని దేవుళ్ళతో పోలుస్తారు. అంటే గివింగ్ నేచర్ వాళ్ళకి ఏది ఉండదు. ఇది నేర్పించేది ఎవరంటే చుట్టూ ఉన్న వ్యవస్థలో నుంచి వస్తున్నటువంటి మార్పులు దీన్ని మారుతున్నాం. ఇది స్నేహం అంటే డెఫినేషన్. స్నేహం ఎప్పుడు ఆ ఒక వాళ్ళ మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సమయం తెలియదు. తర్వాత నీకు ఏదైనా కష్టం ఉన్నప్పుడు తెలియకుండానే తను సాయం చేయటము. నాకు ఈ సబ్జెక్ట్ రాదు, నువ్వు ఒకరోజు స్కూల్కి రాకపోతే నీ నోట్స్ కూడా రాసుకొచ్చి ఇదిగో నీకు నోట్స్ రాసుకొస్తున్నాం. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. వన్ ఆఫ్ ద స్టూడెంట్ 15 రోజుల నుంచి స్కూల్కి రావట్లేదు. అబ్బాయి బాగా చదివేవాడు, రావట్లేదు. వెంటనే ఈ అమ్మాయి అనుకుందిట, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతుంది, ఎందుకు మా బాబు అంటే, మా బాబుకి క్యాన్సర్ వచ్చిందమ్మా, ట్రీట్మెంట్లో ఉన్నాడు, అందుకని రావట్లేదు. ఎందుకు ట్రీట్మెంట్ ఉన్నా కూడా మధ్యలో వచ్చి రావచ్చు కదా, తనకు మార్పు ఉండంటే, ఇప్పుడు తల మీదంతా కూడా వెంట్రుకలన్నీ రాలిపోయినాయి, రేడియం ట్రీట్మెంట్. అలాగా అని చెప్పి, అంకుల్ నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా అని చెప్పి, మీరు మా ఇంటికి ఒక్కసారి రండి, మా అమ్మ తిరిగి వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుని తీసుకెళ్తున్నాం. ఆయన తీసుకెళ్ళి, అమ్మ నేను కూడా గుండు గీయించుకోవాలనుకుంటున్నాను అంటుంది. వాళ్ళమ్మ ఒక్కసారి షాక్ అవుతుంది. ఎందుకమ్మా గుండు, బుద్ధి లేదా ఏం లేదా ఇదనంటే, లేదమ్మా నా క్లాస్లో నా క్లాస్మేట్ తను రేడియం ట్రీట్మెంట్ తీసుకుంటూ జుట్టంతా ఊడిపోయి అలా రావటానికి బాధపడుతున్నాడు, నేను కూడా గుండె తీయించుకున్నానంటే తను కూడా వస్తాడు కదా, తను కూడా చదువుకుంటాడు కదా అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పొంగిపోయి వెంటనే తీసుకెళ్లిపోయి అంత పెద్ద చుట్టూన్నా కూడా కట్ చేయించేసి పంపిస్తుంది. వెళ్ళి నాకు గుండుంది నీకు గుండుంది కదా పదా అని చెప్పి, అది ఫ్రెండ్షిప్ అనేది. అంటే కష్టంలో కూడా తన దీన్ని తీసుకుంటూ తన బాధ అది తీసుకెళ్ళే సక్రమైన మార్కెట్ని తీసుకెళ్ళటానికి స్నేహం అనేది అది ఆ తల్లి రిఫ్యూజ్ చేసి ఉంటే ఆ పిల్లవాడి భవిష్యత్తు దీనికి ఇది కూడా కలం. చాలా మటుకు ఏంటంటే మనకి పిల్లల యొక్క ఆనందం దీంట్లో షేర్ చేసే దీంట్లో అన్ని డబ్బులతో కొనలేం. వాళ్ళు చేసే సరళిని బట్టి, వాళ్ళు చేసే బిహేవియర్ని బట్టి ఇవన్నీ వస్తుంటాయి. ఈ పిల్ల ఎప్పుడైతే చేసిందో తర్వాత కొంతకాలం అయిన తర్వాత అబ్బాయి క్యాన్సర్ తగ్గిపోయి కొంచెం మంచి హోదాలో వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి కూడా ఇంకో దీంట్లో వెళ్ళి చేసినప్పుడు వాళ్ళిద్దరు మాట ఫ్రెండ్సే. ఇక్కడ ఏంటంటే వేరే విధమైన బంధం వెరీ క్లియర్గా చెప్పేవారు మేము ఫ్రెండ్సే అని. ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఇదేంటంటే ఎప్పుడైనా తిన కంపెనీలో ఏదైనా డౌట్స్ ఇది చేస్తున్నప్పుడు కూడా ఈ అబ్బాయిని అడిగేటికల్లా ఇతను కొన్ని సలహాలు ఇచ్చేవాడు, ఫీడ్బ్యాక్ తన దీనికి. తినకి ఏదైనా చేసి ఇద్దరు కలిసి టాప్ మోస్ట్ కంపెనీలో సిఇఓలు కింద మారారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎంతసేపటికి మనకి స్నేహం అనగానే ఆపోజిట్ సెక్స్ వీటిలలో ఇది ఆలోచిస్తున్నామే కానీ మనుషుల మధ్యన ఉండవలసిన బంధాల కింద కానీ మార్పులు. అందుకనే మనం వేరే పక్షులు వీటన్నిటిలో కూడా ఒక పక్షి కష్టమైతే అన్ని పక్షులు చక్కగా జమ చేస్తాయి. అదేంటో తెలియదు కానీ ప్రస్తుతం మనుషులు కాలాన్ని చూసుకొని నడుపుతూ వెళ్తున్నారే కానీ ఆ కాలం పట్ల వ్యవహరించవలసిన శైలిని మార్చుకోలేకపోతున్నారు. కష్టం వస్తే నాకెందుకు తప్పించుకొని వేరే దారిలో వెళ్ళిపోతున్నారు. సుఖం వచ్చినప్పుడు మటుకు అందరూ వచ్చి నన్ను అప్రిషియేట్ చేయమంటున్నారు. అది స్నేహం కింద రాదమ్మా. దీనికి ఎగ్జాంపుల్గా మనం బాపు రమణ గారిని తీసుకోవచ్చు, లార్డియన్ హార్డీని తీసుకోవచ్చు, మదర్ తెరీసాని తీసుకోవచ్చు. చాలా మంది ఉన్నారు ఇట్లా, ఆది శంకరాచార్య, సో మెనీ పీపుల్ ఆర్ డన్. సో మనం వాళ్ళ దీన్ని తీసుకోవటం, చెప్పటం, ఎక్స్ప్లెయిన్ చేయటం. అంటే మొక్కై వంగందే మానై వంగదని అన్నట్టుగా స్నేహభావాలు చాలా మంది అంటే మా వాడికి ఏం తెలియదు, ఏది పడితే అది అందరికి ఇచ్చేస్తున్నాడు అంటారు. అది చెప్పటంలో నెగిటివ్గా చెప్తున్నాడు. అమ్మ మన ఇంట్లో ఇది ఉంది, మా నాన్నగారి పరిస్థితి ఇది, మనం ఇన్నే చేయగలుగుతాం, దీంట్లో ఎంత చేయగలుగుతాం ఆలోచించుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఒక రోడ్డు పక్కన ఎవరైనా కూర్చున్న వాడికి వచ్చి ఒక వేడిది ఒకటి పెడితే వాడు తింటున్నప్పుడు ఆ కళ్ళల్లో ఆనందం పిల్లలకి చూపించేటట్టు చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే గివింగ్ నేచర్ అనేది స్నేహంలో ఏర్పడితే ఆ స్నేహం ఎప్పటికీ విడిపోదు. ఆ గివింగ్ నేచర్ కూడా ఎక్కడ లక్ష్మణరేఖ గీయాలి, ఎక్కడ అండర్స్టాండింగ్ అనేది పెంచాలనే బాధ్యత కూడా పెద్దవాళ్ళ మీద ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా రకరకాల సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్రెండ్షిప్ వస్తుంది అని అంటున్నారు. చాలా మంది గ్రూపులుగా క్రియేట్ చేసుకొని అలా కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇలా వచ్చే ఫ్రెండ్షిప్ రియాలిటీ ఎంత ఉంటుంది దీంట్లో? ఇది
చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఇది ప్రస్తుతం ఎక్కువగా యూత్ ఏమనుకుంటున్నారంటే నా లైక్స్కి నా వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ పెడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే స్నేహం అనేది నీకు తెలిసిన వ్యక్తి అతని యొక్క స్వభావం తెలిసిన వాటి స్నేహం అంటారు. ఇవన్నీ కూడా స్నేహం కింద రావమ్మా. ఇవన్నీ ఏంటంటే ఆ వ్యక్తి ఉన్న వాతావరణము, ఆ వ్యక్తి యొక్క తెలియనటువంటి రియాలిటీ అనేది తెలియదు. ఆ రియాలిటీ తెలిసే లోపల అన్నీ జరిగిపోతాయి. సో దీనికి కారణం ఏంటంటే వీళ్ళు ఇళ్లలో ఎక్కువగా వాళ్ళకి సమయం వెచ్చించకపోవటం వల్ల ఇటువంటి వాటి మీద ఆధారపడుతుంది. ఎప్పుడైనా ఇల్లు అన్నప్పుడు అది ప్రేమ అనురాగాలతో కలిగినటువంటి ఇల్లుగా మారాలి, అంతేగాని ఖరీదైన వస్తువులతో ఉన్నటువంటిది ఇల్లుగా కాకూడదు. ఎప్పుడైతే ప్రేమ అనురాగాలు ఉండి చేస్తున్నట్టే చిన్న వస్తువును కూడా, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. తల్లి చేతిలో నుంచి ఒక వస్తువు పడిపోయింది, అయ్యో ఇవాళ ఏదో పొరపాటు జారిపోయింది అనుకొని సర్దుకొని చేస్తారు. అదే పిల్లల దగ్గర నుంచి జారిపోతే ఏమంటారు, నీకు ఈ వస్తువు హ్యాండిల్ చేయటం కూడా తెలియదు. అక్కడ ఆ స్నేహంలో దీన్ని లేదమ్మా ఇది పగిలిపోయింది, ఈ 5 సెట్లో మనకు ఒకటి తగ్గిపోయింది, ఇది ఇప్పుడు చూడమ్మా మనకు అది ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో చేస్తున్నప్పుడు నీట్గా చేస్తే ఎవ్వరూ కావాలని వస్తువు పాడు చేయరు. కానీ వాళ్ళకి అది చెప్పే విధానంలో చెప్తే రెండోసారి నుంచి దాన్ని వాడటం విధానంలో మార్పు వస్తుంది. ఎప్పుడైనా సరే ఓపిక అనేది మనిషిలో ప్రస్తుతం ఎందుకో తగ్గిపోతుంది. ప్రతిదీ కాల ప్రకారంగా జరిగిపోవాలని అనుకుంటున్నాము, కానీ ఆ జరగటానికి ఏమేమి చెయ్యాలన్న దానికి కూడా ఒక ప్లానింగ్ అనేది కావాలి. ఆ ప్లానింగ్లో ఫస్ట్ మొదట ఏం చేయాలి, ప్రెషర్ అనేది ఉండకూడదు, ఫస్ట్ లెటర్. రెండోది అంటే లెర్నింగ్ అనేది ఒక ప్రాసెస్, అది మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది. దానివల్ల యాటిట్యూడ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే యాటిట్యూడ్ అనేది పెరుగుతుందో నెవర్ గివ్ అప్ అనేది వస్తుంది. అప్పుడు నెగటివ్ భావాలు తగ్గుతుంది, అప్పుడు ఇమాజినేషన్ పెరుగుతుంది. అప్పుడు ఆఖరికి వచ్చే ఎన్ను చాలా ఇంపార్టెంట్ అదమ్మా. ఆ ఎన్ను ఎలాంటిదంటే కనపడుతున్న వీటిలలో నో అనే పదానికి దూరంగా చేర్చేస్తుంది. ఆ నో అనేది పదాన్ని ఎప్పుడైతే దూరంటే గివింగ్ నేచర్ అనేది పెరుగుతుంది. అది ప్లానింగ్ అనేది. స్నేహంలో ఉండవలసింది ఒక చక్కటి ప్లానింగ్. అంటే లాభ నష్టాలు వేసుకోవాల్సిన బ్యారేజ్ కాదు. నో అండ్ గివింగ్ అన్నది ఏంది ఎప్పుడైతే ఇవి చేసుకుంటామో ఇమాజినేషన్ పెరుగుతుంది. ఆ ఇమాజినేషన్ దీని నుంచే వచ్చేది స్నేహం అమ్మ. ఓకే, స్నేహం అనేది మరి ఎక్కడ దొరుకుతుంది? స్నేహం ఎక్కడ దొరకదమ్మా, అది నువ్వు అనుభవించాలి, నువ్వు తెలుసుకోవాలి. స్నేహం అనేది కల్పించుకుంటే ఏర్పడేది కాదు. స్నేహం అనేది దానంతట అదే పుట్టుకొని వస్తుంది. అంటే ఒక బీదవాడుకు కూడా గొప్పవాడికి చక్కటి మిత్రుడిగా మారగలుగుతాడు ఈ వీటిలలో. అందుకని నేను ప్లానింగ్ అన్నాను. అక్కడ వ్యత్యాసం ఆర్థిక పరమైన వాటిని చూడదు, అనుభూతులలో చూస్తాయి, ఆప్యాయతలలో చూస్తాయి. కాలం ప్రకారం ఇప్పుడు మొదట్లో 2 స్నేహితులు కొట్టుకున్నా తర్వాత వాళ్ళిద్దరూ ఎప్పటికీ విడిపోయినటువంటి ఫ్రెండ్స్ గా కూడా మాడే చాలా మంది ఉన్నారు. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే స్నేహం వెళ్తే హ్యాబిట్స్ లోనో, లేకపోతే విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లోనో, లేకపోతే విజయవాడ బెంచ్ సర్కిల్లో దొరుకుతుందని కాదు. ఇది అదంతా ఏర్పడుతుంది. ఇప్పుడు ట్రైన్ లో వెళ్తూ ఉంటాం, కొంతమందితో మాట్లాడతారు, తర్వాత లాంగ్ రన్ లో ఇట్ విల్ బికమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా మారుతారు. అది మారటానికి నువ్వు చేస్తున్నటువంటి కర్త కర్మ క్రియ అన్న దానికి వీటిలలో అంచనాల దీనిగా మారగలిగి చేస్తుంటే ఆ వ్యవహారంలో ఉన్నటువంటి భావాలను ఏకీకృతంగా చేసుకుంటే, ఎగ్జాంపుల్ అమ్మా, ఒక పావురాన్ని ఒక పెట్టెలో పెట్టేసేసి దాని మీద కొన్ని బట్టలు కప్పేసేసి ఒక 4-5 కిలోమీటర్లు తీసుకెళ్లిన తర్వాత తీసేసుకెళ్ళి అవన్నీ తీసి ఆ పావురాన్ని వదిలేస్తే అది ఆకాశంలోకి ఎగిరి 3 చుట్లు తిరిగి తన గమ్యస్థానానికి చేరుతుంది. స్నేహం కూడా అలాగేనమ్మా. అది ఎంత దూరం వెళ్ళినా ఎంత చేసినా కూడా నా ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఇదేనప్పుడు అది భయాన్ని తన దీన్ని దూరం చేసేదే స్నేహంగా మారుతుందమ్మా. నమ్మకం, విశ్వాసం, ఇతను నాకు ఎటువంటివి చేయడు, ఇది చేయటం అనేది. అందుకనే భారతదేశంలో తెల్లటి బట్టకి శాంతి దీనికి ఎప్పటి నుంచో మనం బాగా నేర్చుకుని, అందువల్లనే మనది శాంతి స్నేహభావానికి సక్రమైన దేశంగా పేరు పొందింది. 10th క్లాస్ వరకు ఉన్న ఫ్రెండ్షిప్ కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోయి మళ్ళీ కలిసినప్పుడు అప్పుడు ఉన్న అఫెక్షనేట్ అదంతా కూడా తర్వాత కంటిన్యూ అవుతుందా? అవుతుందమ్మా.
ఎందుకంటే మనకి వయసు మళ్ళిన తర్వాత రిటైర్మెంట్ దగ్గరకు వస్తున్నప్పుడు మన స్కూల్ కానీ ఇవన్నీ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసి చేసినప్పుడు మనం చేసిన ఏరా నువ్వు ఇలా చేసావు ఇలా అని సరదాగా మాట్లాడుకోవటం, అక్కడ ఇక్కడ కూడా నువ్వు గొప్పవాడి బీదవాడి అని ఉండడు, అరే నువ్వు నా వాడి వేరే నా పక్కన కూర్చొచ్చినప్పుడు స్కూల్లో మన పక్కన ఎలా కూర్చున్నామని భేదభావాలు లేకుండా దగ్గరికి చేసుకోవటం అవుతుంది. రెండోది పాత రోజును గుర్తు చేసుకుంటున్నప్పుడు వీళ్ళకి మానసికమైనటువంటి వేదనలు కూడా దూరం అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మానసికమైన వేదనలు దూరం అవుతున్నాయో వీళ్ళ మధ్యన బాండ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది మనం ఎక్కువగా రిటైర్మెంట్ ఫంక్షన్స్ అప్పుడు వాటప్పుడు తనతో చదువుకున్న వాళ్ళంతా వచ్చి చేసినప్పుడు చిన్నప్పుడు వేసిన చిన్న చిన్నవి చెప్తూ ఉన్నప్పుడు కానీ అందుకనే అంటారు వీళ్ళు పుట్టడం ఎక్కడెక్కడో పుట్టినా కానీ స్కూల్ అనే వ్యవస్థలో కానీ ఆఫీస్ అనే వ్యవస్థలో కలిసినప్పుడు చేసినప్పుడు భావాలను ఇవిగా మారుతుంటాయి. ఇది మొట్టమొదటిగా స్నేహం బంధంలో తెలుసుకోవాల్సింది. ఓకే, స్నేహం చెడిపోవడానికి ఏమేం రీజన్స్ ఉంటాయి? స్నేహం చెడిపోవటానికి కారణాలు ఏంటంటే ఇది ఇండైరెక్ట్ గా కొన్ని వ్యవస్థల నుంచి పిల్లలకి నేర్పుతున్నటువంటి. ఎలా నేర్పుతుంటారంటే నాకు ఒకటే కొడుకు, కావాల్సినవన్నీ వాటికన్నా కూడా అధిక మోతాదులో ఇవ్వటం. ఆ అధిక మోతాదులో ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే అతనికి కొనే వస్తువులు కానీ వీటిని ఇతరులను ఆకర్షించటానికే కొంటాడే కానీ తనకి పనికొస్తున్నాయా లేవా అన్నది మొట్టమొదటిగా తెలుసుకోలేకపోతాం. ఈ ఆకర్షణలో లోనైనది ఎవరేంటంటే ఆ వస్తువు పట్ల ఉన్న ప్రేమ అతని పట్ల ఉండదు. ఇట్లాంటి వాళ్ళు దగ్గరకు అవుతూ ఉంటారు. దాని తర్వాత ఇది రకరకాలైనటువంటి పెను మార్పు ప్రమాదాలకి, అదొక డ్రగ్ అడిక్షన్ గా మారచ్చు, డ్రింకింగ్ కి మారచ్చు, లేకపోతే రే పార్టీస్కి వెళ్ళటానికి మారుతుంది. ఇవన్నీ ఏంటండి ఈ గొప్పతను ఏం చేస్తుంటే వీళ్ళ మీద తీసి నా ఎంబడి ఇంతమంది జనం ఉన్నారని నలుగురికి చూపించుకోవటానికి అని చెప్పి మొదలవుతూ ఉంటారు. కారణాలు ఏంటి అన్నప్పుడు ఇది మేము రీసెంట్ గా ఒక ఎనాలిసిస్ చేసామమ్మా. ఇది ఎనాలిసిస్ చేసింది ఏంటి కదా, సాయంత్రం పూట క్లబ్ కి వెళ్ళిపోతున్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు దీనికి ఇది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికల్లా తల్లిదండ్రులు రిసీవింగ్ లేకుండా మా అత్తగారు మా పిల్లలు వాళ్ళు చూసుకో మా బాధ్యతలను ఇంకోళ్ళ మీద తోసేయటం వల్ల ఈ పిల్లలు ఎంతసేపటికి వాళ్ళ ఒంటరితనాన్ని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఈ ఒంటరితనం తెచ్చుకుంటున్నారు. వీళ్ళేమో సాయంత్రం క్లబ్స్ కి వెళ్ళేటికల్లా ఈ పని చేస్తున్న వాళ్ళ వీరికి వాళ్ళ యొక్క మూడ్ బాగున్నప్పుడు కొంత బాగానే ఉంటారు, లేనప్పుడు రకరకాల ప్రభావాలు పడుతూ ఉంటాయి. దాంతో వాళ్ళు విసుగెత్తి చేసి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి తెలియని వ్యక్తులలో అప్పుడే ఈ ఫేస్బుక్లు ఈ వాట్సాప్ వీటిలలో వాళ్ళలో జరిగిపోతూ మార్పులు తెచ్చుకుంటూ రకరకాల ప్రమాదాలకి కారణంగా మారుతున్నాయి. ఎవరికి తెలియట్లేదు. ఇవాళ రేపు ఫేస్బుక్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చేసినా ఎటువంటి చాట్ చేసినా ఈజీగా రెండో వ్యక్తి తెలిసిపోతుంది. అది మొట్టమొదటిగా అందరు తెలుసుకుంటే చాలా వాటిలలో ఎక్కడ వాడాలి ఎందుకు వాడాలి. మనకి చాలా ఒక వస్తువు కొన్నప్పుడు క్యాటలాగ్ బుక్ చదవటం ఎలా అవసరమో పిల్లల యొక్క భవిష్యత్తులో కూడా తల్లిదండ్రులు ఒక క్యాటలాగ్ బుక్ లాగా మారాలి. ఈ పిల్లవాడికి ఏం నేర్పియాలి, ఏ వయసుకి ఎంత ఇది చేయాలి, ఏ వయసులో ఎటువంటి ఆహారం పెట్టాలి, ఇవన్నీ చేస్తే అది మంచి బాంధవ్యాలకి ఎప్పుడైతే చిరునవ్వుగా ఉంటుందో ఒక పువ్వును చూడంగానే ఇది నాకు మంచిది చూడాలనే భావన ఎలా కలగపడుతుందో ప్రతి వాళ్ళ దీనికి వెళ్తే అక్కడ అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా ఇద్దరికి నేర్పవలసిన విషయాలలో అన్నీ సమానంగా నేర్పగలిగి చేస్తే అప్పుడు అమ్మాయికి ప్రమాదం ఉండదు, అబ్బాయికి ప్రమాదం ఉండదు. మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఎంతసేపటికి అమ్మాయిలకి నేర్పినంత విధానంగా అబ్బాయిలకి నేర్పించకపోవటం. అమ్మాయిలు ఆలస్యంగా వస్తేనేమో 100 క్వశ్చన్లు వేస్తున్నారు, అబ్బాయిలు ఆలస్యంగా వస్తే క్వశ్చన్స్ వేయకపోవటము. వీళ్ళు దీని వల్ల ఏమవుతుందంటే అది స్నేహ బంధాల దీంట్లో ప్రమాదకరంగా మారటానికి కూడా కారణంగా ఉంటుంది. వాళ్ళు నాకంటే ఎక్కువ విలువ వాళ్ళకి ఇస్తున్నారు, ఇవి ఏం చేయాలి. ఇది మొట్టమొదటిగా తల్లి తండ్రి నేను తెలుసుకుంటే అప్పుడు ప్రపంచానికి వాళ్ళు భార్యాభర్తలేమో కానీ ఈ పిల్లలకి గ్రేట్ లీడర్స్ గా మారటానికి ఆస్కారం ఏర్పడుతుంది. చాలా మంది చెప్తూ ఉంటారు 60 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నామని. ఆ విధంగా కంటిన్యూ చేయాలి అంటే ఇద్దరిలో కూడా ఎటువంటి గుణాలు ఉండాలి? అది చాలా అదృష్టమైన వాళ్ళకి దొరుకుతుందమ్మా స్నేహం అనేది.
అది ఎలా దొరుకుతుంది అంటే అతనికి ఏదన్నా కష్టం వస్తోంది అని ఇది నేను తెలిసినప్పుడు అతను తెలియకుండానే ఇతను సహాయం చేస్తాడు. అతనికి వెంటనే నమ్మకం ఏర్పడుతుంది, ఓహో నా వాడు ఇదని. అంటే ఒక స్నేహ బంధంలో కావాల్సినటువంటి బంధాన్ని ఇవ్వచ్చేటప్పుడు ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయటం అనేది. ఆ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు వైటాలిటీ అనే క్వాలిటీ పెరుగుతుంది. ఈ వైటాలిటీ ఎప్పుడైతే భావన పెరుగుతుందో అతని కళ్ళల్లో మనకి ఆనందం చూడాలనే ఆనంద కాంక్ష దీంట్లో అది చక్కటిమైనటువంటి మిత్రులుగా మారుతూ ఉంటారు. అంటే ఎలా మారుతున్నారంటే తేనెటీగలన్నీ కలిసి తేనె తీసుకెళ్లి ఒక చోట ఎలా అయితే దాస్తాయో ఆ దీనికి తేనెటీగకి నుంచి తెలియకుండా తీసుకొని మనం ఆ మధురాన్ని ఆ తేనెని వాడుకుంటూ ఉంటాం. అప్పుడు తేనెటీగ అనుకుంటుండట ఆ తేనె పోయినందుకు కాదు, ఈ మనిషే ఆ తేనె తీసుకోవటం పువ్వులో నుంచి నేర్చుకుంటే నేను బతకలేను కదా, అదృష్టం నేను తీసుకొచ్చి దాచిపెట్టిన తర్వాత తీసుకుంటున్నాడు, అందుకే నేను బతకగలుగుతున్నాను, ఓకే అతను తీసుకున్నాను. అది స్నేహంలో తెలియనటువంటి మంచి చెడుల దీనిలో కూడా భాగస్వామ్యంగా మారటం. అంటే అతని కష్టాలు నేను తప్పించుకుపోకుండా అతని కష్టాల నుంచి చేసిన ఏంటంటే ఓహో నమ్మకం ఏర్పడినప్పుడు నెక్స్ట్ థింగ్ స్నేహం నిలుపుకోవాలన్నప్పుడు వాళ్ళ ఆర్థిక పరమైనటువంటివి మధ్యలో రాకుండా ఉండాలి. ఆర్థికమైన సపోజ్ ఏదైనా ఎక్కడికైనా ఇద్దరు కలిసి వెళ్తున్నారు, అరే మన ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాం, అప్పుడు ఏమవుతుంది అతనికి ఎక్కువ కాదు నేను తక్కువ కాదు అనే భావన ఏర్పడుతుంది. అంటే రైలు పట్టాల మీద ఎలా అయితే ట్రైన్ వెళ్తుందో ఆ పట్టాల మీ ఇద్దరుగా మారితే మీ స్నేహం అనేది ఆ ట్రైన్ లాగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇది మొదటి తెలుసుకోవటం. రెండోది ప్రతి విషయాన్ని స్నేహితుడు చెప్పాడా నాకు చెప్పలేదా అన్నప్పుడు దానికన్నా కూడా మాటలు దీనిలో అతను చెప్తున్న భావాలను అర్థం చేసుకోవాలి మొదట. అదే మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఎవరు వచ్చినా కాదంటాం, కానీ మనకి మంచి స్నేహితుడు దగ్గర రాగానే వాడి దగ్గర రాగానే గట్టిగా పట్టుకొని చేసింది వాడు చెట్టు పిచ్చాడు అదేం లేదురా మనం అన్నాం నీకు మ్యాథ్స్ రాదు కదా నేను 2 నిమిషాల్లో నేను చెప్తానన్నప్పుడు అతనికి ఎంత నమ్మకం ఏంటంటే నా దీనికి. అందుకని మీరు కొన్ని విషయాలలో చూడండి అమ్మా, వివాహం అప్పుడు 2 చిటికన వేలు భార్యాభర్తని కలుపుతారు. అది అంటే మీరు ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, ఆ చిటికన వేలు ఇంకెక్కడ మన దీనికి కలపదు. అలాగే ఫ్రెండ్షిప్ అన్న దీంట్లో అన్ని వేళ్ళు కలిసి చేస్తుంటాయి. అంటే కష్టము నష్టాన్ని కలిపి చేస్తున్న దీన్ని భావాల దీనిలోకి ఏకాంగంగా మార్చడానికి. కుడి కన్నులో నీరు వచ్చినప్పుడు ఎడం కన్నులో కూడా నీరు వస్తుంది. స్నేహ బంధంలో కూడా అదే భావమ్మ. అతని కష్టం వచ్చినప్పుడు నాకు కష్టం వచ్చినట్టు, నాకు కష్టం వచ్చినప్పుడు అతని చేసినప్పుడు అన్కండిషనల్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటే అది చక్కటి ప్రజ్ఞగా మారుతుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి విషయాలు. స్నేహానికి సంబంధించి చాలా చాలా క్లాషెస్ వస్తూ ఉంటాయి. చాలా సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తున్నా కానీ ఒకనొక సందర్భంలో విడిపోతూ ఉంటారు. అది సిల్లీ విషయాలు కావచ్చు, పెద్ద విషయాలు కూడా కావచ్చు. దాన్ని ఓవర్కమ్ చేసి ఎలా స్నేహ బంధాన్ని నిలుపుకోవాలి అనే దాని గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.